హలో అండి, ఈరోజు మామిడికాయ పప్పు చేస్తానండి. మామిడికాయ పప్పు కోసము ఇలా అంతా మామిడికాయలు తొక్క తీసి పెట్టుకుంటాను. ఇప్పుడు కట్ చేసి పెడతాను. ఇలా చెక్కు తీసి పెట్టుకుంటాను మొత్తము. కందిపప్పు నేనైతే ఈ డబ్బాతో 4 డబ్బాలు తీసుకుంటాను. 4 డబ్బాలంటే అరకిలోకి ఎక్కువ వస్తుంది అనమాట. ఆ 3 డబ్బాలు అరకిలో, ఇది ఎక్కువ అనమాట. 3/4 కిలో కందిపప్పు తీసుకుంటాను. ఆయిల్ వేడెక్కిందండి. ఆవాలు, మినపప్పు, జీలకర్ర పోపులు వేస్తానండి. ఎండుమిరపకాయలు వేసినాను, ఇంగు వేస్తాను. అన్ని పోపులు బాగా వేగాయి. ఇంగువ, ఎండుమిరపకాయలు, పోపులు గింజలు. మగ్గబెట్టుకోవాలి. మామిడికాయ తొందరగా మగ్గాలంటే పప్పుకు సరిపడా, అంటే రుచికి సరిపడా ఉప్పు వేసుకుంటానండి. మామిడికాయ పప్పుకి ఉప్పు కారం ఎక్కువ పడుతుంది అనమాట. ఏదో మామూలుగా సరిపడా వేసినాం అనుకోకుండా మామిడికాయ పప్పు చేసినప్పుడు ఉప్పు కారం ఎక్కువ వేస్తే ఈ పులుపు సరిపడా బాగుంటుంది. దాని టేస్టే వేరు. మామిడికాయలు ఇప్పుడు ఎక్కడవి 12వ నెలలో, డిసెంబర్ నెలలో అనుకుంటారు, కానీ ఇవి పూనాసకాయలు. మన ఆంధ్ర సైడ్ అయితే నిత్తి మామిడికాయలు అంటారు, ఇక్కడ పూనాసకాయలు అంటారు హైదరాబాద్లో. మూత పెడతాను. ఇప్పుడు పప్పుకు సరిపడా కారం వేస్తాను. ఇంత ఉప్పు, పసుపు, కారము అనుకుంటారు, కానీ మామిడికాయ పప్పు ఇలా వండి చూడండి, అసలు ఎంత బాగుంటుందంటే పసుపు డబుల్ పడుతుంటుంది అనమాట. ఉప్పు, పసుపు సరిపడా వేయచ్చు. కారం, ఉప్పు ఎక్కువ పడుతుంది. ఆ పులుపు సరిపడా వేస్తేనే మామిడికాయ పప్పు టేస్ట్గా ఉంటుంది. ఇంగు పోపులో వేసాం కాబట్టి బాగా అడుగు పడుతుంది. కాబట్టి చిన్న మంట పెట్టుకొని మామిడికాయ ముక్కలు మగ్గబెట్టాలి. ఇది అడుగు పడుతుంది చూడండి. కాసేపు కలుపుకుండా వదిలిస్తే ఇంగువ అంత అడుగుకు అంటుకుంటుంది అనమాట. మామిడికాయ చక్కగా మగ్గింది. ఇప్పుడు పప్పు కడిగేసి కుక్కర్లో పెట్టుకున్నానండి. 2 విజిల్లు. 2 విజిల్లు సరిపోద్ది అనమాట. 2 విజిల్లు వస్తే ఇలా వస్తుంది. ఆయిల్ అంతా సైడ్కి చేరింది కదా, అంటే బాగా ఉప్పు కారం అంతా మగ్గినట్టేనే చక్కగా ఆయిల్ అంతా పైకి వచ్చింది. ఇప్పుడు ఉడికించుకున్న పప్పు అనమాట దీంట్లో వేస్తాను. చక్కగా కలుపుకోవాలి. ఒక్క ఉడుకు రావాలన్నమాట. బాగా ఉడక అవసరం లేదు, ఒక్క ఉడుకు వస్తే అంతే. మామిడికాయ పప్పు రెడీ అయిపోయింది. అంతేనండి, మామిడికాయ పప్పు రెడీ అయిపోయింది. చూడండి, కమ్మగా ఉంటుంది. ఇలా చేసి చూడండి, ఒకసారి ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మామిడికాయ పప్పుతో రెడీ. మామిడికాయ పప్పు రెడీ అండి.